గులాబ్ జామ్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్ టిప్స్ ఒక రెండు వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ తెలుగు అమ్మాయి. నేను గులాబ్ జామ్ది ఫుల్ వీడియో పెడతానన్నాను కదా, అది ఇదే అనమాట. ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అని, దాంట్లో 200 grams ఉంటుంది. ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 140 ఉంటుంది. 1+1 ఆఫర్ ఉండటం వల్ల 140కి వచ్చింది. అది సింగిల్ ప్యాకెట్ అయితే కనుక 75 అలా పడుతుంది. మేము ఒక ప్యాకెట్కి 800 grams షుగర్ అనేది యూజ్ చేసామన్నమాట. ఆ పిండిలో కొంచెం నీళ్లు పోసి మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటాం అలానే ఇంకా ఆ పిండిలో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పిండిలో వాటర్ పోసి పిండి కలపటమే చపాతీ పిండిలాగా. ఆ పిండిని ఇంక పక్కన పెట్టేసి మనం తెచ్చుకున్న షుగరు ఇలా వేసుకోవాలి. మేము 6 ప్యాకెట్స్ తెచ్చామన్నమాట. 6 ప్యాకెట్స్కి 4800 grams షుగర్ అనేది యూస్ చేసాము. మేము 6 to 7 glasses వాటర్ అనేది యూస్ చేసాము. ఆ షుగర్ అంతా షుగర్ పై లెవెల్ దాకా వస్తే సరిపోతుంది వాటర్ అనేది. లేదా మీకు మెజర్మెంట్ కావాలంటే 800 gramsకి 1 glass ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఎంత వాటర్ యాడ్ చేయాలి అనేది. మేము ఇలా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం గులాబ్ జాములు అంటే, మా అక్క వాళ్ళది పెళ్లి రోజు అనమాట. అందుకని మా అక్క వాళ్ళ అత్తయ్య స్పెషల్గా చేస్తుంది మా అందరి కోసం గులాబ్ జాములు. అంత ఎక్కువ క్వాంటిటీలో అట్లా చేయడానికి వాళ్ళకి ఎలా అంత ఓపిక వస్తుందో ఏంటోనండి. ఇంకా స్టవ్ వెలిగించేసి మేము ఎక్కువ క్వాంటిటీతో యూజ్ చేస్తున్నాం కాబట్టి పెద్ద స్టవ్ అనేది పెట్టామన్నమాట. ఇంకా మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా, పంచదారలో వాటర్ పోసింది అది తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి మనం మిక్స్ చేయాలి. అది స్టవ్ మీద పెట్టి మనం అట్లా తిప్పుతూ ఉంటూనే మనము ఇట్లా ఉండలు తయారు చేసుకోవచ్చు అనమాట. ఎలా ఉండలు తయారు చేయాలో చూడండి. ఇలా మక్క చేస్తుంది, మక్కలాగా చేస్తే కనుక అవి పగిలిపోతాయి. ఇలా మనకు చూడటానికి బాగానే ఉంటుంది, కానీ మనం ఆయిల్లో వేసినప్పుడు అవి సర్కిల్గా గుండ్రంగా ఉండకుండా పగిలిపోతాయి అనమాట. అలా పగిలిపోకుండా ఉండటానికి మీకు ఇప్పుడు ఒక టిప్ అనమాట. ఎక్కువ ప్రెస్ చేస్తూ మన ఉండ అనేది చేయటం వల్ల అది గట్టిగా బలపడి ఉంటుంది. అండ్ ఆయిల్లో వేసినప్పుడు కూడా ఆ ఉండలు పగిలిపోకుండా గుండ్రంగా బాగుంటాయి. కానీ ఎక్కువ ప్రెషర్ అనేది మనం అప్లై చేయాలన్నమాట ఆ ఉండ మీద. ఎక్కడ పగులు లేకుండా చూసుకోవాలన్నమాట. అండ్ మనం పంచదార పాకం ప్రిపేర్ చేస్తున్నాం కదా, దానిలో మనం ఇట్లా యాలకులు దంచి అదంతా పొడంతా వేయాలన్నమాట. జస్ట్ ఫ్లేవర్ కోసమే మనం యాలకులు అనేది యూస్ చేస్తున్నాం ఇక్కడ. ఉంటే వేయండి, లేకపోతే ఏం కాదు. నేను జస్ట్ వీడియో తీశాను, ఏం హెల్ప్ చేయలేదని మాత్రం అనుకోవద్దు. నేను కూడా ఉండలు చేశాను అనమాట. నేను చేసినవన్నీ పగిలిపోయాయి. మనం ఏదైనా వర్క్ చేస్తే అలానే ఉంటుందన్నమాట, ఏది చక్కగా రాదు మనకి. ఫస్ట్లో తెలియక అలా పగులుగానే వేసేసామన్నమాట ఆయిల్లో. తర్వాత అర్థమైంది, ఫస్ట్ ఒకసారి పగిలాక మళ్ళీ అవన్నీ మేము ఇంకోసారి మళ్ళీ ఎక్కువ ప్రెషర్ అప్లై చేసాము. ఇంకా పంచదార పాకం అయిపోయాక అది పక్కన పెట్టేసి ఇంకొక పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి దాంట్లో డాల్డా కూడా వేయాలి. ఫ్లేవర్ కోసమే వేస్తారు డాల్డా. మనము పునుగులు పకోడీలు వేయించుకోవడానికి వేసినంత ఆయిల్ వేస్తే సరిపోతుంది. అండ్ డాల్డా కూడా వేయాలి. లేదా చక్రాల్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా, అట్లా అంత క్వాంటిటీ వేసినా సరిపోతుంది. అండ్ మనం ప్రిపేర్ చేసిన ఉండలు ఇలా వేసేయాలి ఆయిల్లో. అవి బాగా ఫ్రై చేయాలన్నమాట. జాగ్రత్తగా ఫ్రై చేయాలి, లేకపోతే పగిలిపోతాయి. అవి కొన్ని పగిలిపోయాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సర్కిల్గా ఉండాలి, అందుకే నేను ఎక్కువ ప్రెషర్ అప్లై చేసి అవి ప్రిపేర్ చేయాలని చెప్పింది. అలా బ్రౌన్ కలర్లో వచ్చాక మనం ఇట్లా ముందే ప్రిపేర్ చేసుకున్న పాకంలో పంచదార పాకంలో వేస్తే సరిపోతుంది. ఉండలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మరీ పెద్దవి కాకుండా చిన్నవిగా మీడియంలో చాలా చిన్నవి చేసుకుంటే కనుక అవి ఆయిల్లో వేసినప్పుడు సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ మన పాకంలో వేసినప్పుడు కూడా వాటి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో చిన్నవే ప్రిపేర్ చేయండి చేసుకునేటప్పుడు. ఫైనల్లీ మనం టేస్టీ గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోయింది అనమాట. అసలు చూడండి ఎంత బాగుంది, ఎంత ఎమ్మీగా ఉందో తింటుంటే. నాకైతే చాలా నచ్చింది. నేను అసలు స్వీట్లే తినను, కానీ చాలా తినేసాను అనమాట గులాబ్ జాములు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. పాకం దించేటప్పుడు నిమ్మకాయ పిండటం వల్ల అది పాకం అనేది వెంటనే గడ్డకట్టకుండా ఉంటుంది. అలానే ఎక్కువ నిమ్మకాయ పిండొద్దు, జస్ట్ ఒక 4 to 5 drops వేస్తే సరిపోతుంది అనమాట. మీరు కూడా ఇలా స్పెషల్ అకేషన్స్కి ప్రిపేర్ చేయండి. నా ఛానల్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.